గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం బిఫోర్ క్లాస్లో క్లోరోక్విన్ యొక్క సింథసిస్ ఆఫ్ క్లోరోక్విన్ సింథసిస్ ఆఫ్ క్లోరోక్విన్ దీనిలో మనం ఏం చూసామంటే 1,4,7 డైక్లోరోక్వినోలిన్ని తయారు చేయ విధానం మనం నేను మాట్లాడుకున్నాం. దాని యొక్క మెకానిజం మనం ఈరోజు చూద్దాం. దాని యొక్క మెకానిజం కనుక మనం చూసుకున్నట్లయితే మొదటిగా మనం ఏం చేస్తున్నామంటే మెటాక్లోరో ఎనిలిన్ తీసుకుని ఫార్మిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు మెటాక్లోరో ఎనిలిన్ తీసుకుని వేస్తాం. చూడండి, మెటాక్లోరో ఎనిలిన్ తీసుకుని ఫార్మిక్ యాసిడ్తో చర్య జరిపిన మెటాక్లోరో ఎనిలిన్ తీసుకుని ఫార్మిక్ యాసిడ్తో చర్య జరిపినప్పుడు మనకి ఏర్పడినటువంటి ఉత్పన్నాన్ని ఫార్మిక్ యాసిడ్తో చర్య జరిపినప్పుడు ఏర్పడినటువంటి లభ్యమైనటువంటి ఉత్పన్నాన్ని 100 డిగ్రీ సెంటిగ్రేడ్కు ఉష్ణోగ్రత కనుక మనం చర్య జరిగించిన ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీనివల్ల దాంట్లో మళ్ళీ టీచ్ చేసినప్పుడు మనకి ఏమి ఏర్పడుతుందంటే ప్రొడక్ట్ ఇక్కడే వస్తుంది. N double bond CH NH Cl రైట్. ఈ విధంగా మనకి ప్రొడక్ట్ అనేది ఏర్పడడం జరుగుతుంది. దీన్ని 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద దీన్ని ఏం చేయాలంటే మనం 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద దీన్ని డైఇథైల్ మెలోనేట్తో వేడి చేసినప్పుడు వినిమయం జరిగి మనకి ఇక్కడ డైఎస్టర్ ఉత్పన్నం అనేది ఏర్పడుతున్నది. ఇక్కడ ఏం చేస్తుంది డైఇథైల్ మెలోనేట్ ఈ స్ట్రక్చర్ తీసుకోవాలి. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దీన్ని డైఇథైల్ మెలోనేట్తో వేడి చేసిన డైఇథైల్ మెలోనేట్ దాంతో కనుక మనం చేసినప్పుడు డైఎస్టర్స్ అనేవి ఏర్పడతాయి. Cl NH C double bond C CH ఇక్కడ COO C2H5 COO C2H5 డైఎస్టర్స్ అనేవి ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకి వీటి నుంచి డైఎస్టర్స్ అనేవి ఏర్పడతాయి. దేని నుంచి ఇక్కడ నుంచి C డబుల్ బాండ్ అంటే మనకి బాండ్ అనేది ఇలా మైగ్రేట్ ఈ కార్బన్ దగ్గర నుంచి ఇలా మైగ్రేట్ NH ఈ కెమికల్ మధ్య కార్బన్ అనేది ఏర్పడడం. దీని నుంచి ఇక్కడ మనకి ఇదంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఓకే,
రైట్. నెక్స్ట్ దీనిలో ఇంకా ఏం చేస్తామంటే చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ బాండ్ మైగ్రేట్ అయ్యి ఇక్కడ మనకి సైక్లిక్ ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. కన్వర్షన్ అనేది ఎలా జరుగుతుందంటే ఇక్కడ మనకి ఏమి రిమూవ్ అవుతున్నాయి మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి Cl N double bond డబుల్ బాండ్. ఇంకా Cl ఎక్కడ మనకి అంటే ఇది COO C2H5 COO C2H5 ఇక్కడ OH మనకి ఈ విధంగా మనకి ఏర్పడుతుంది. దీన్ని కనుక హైడ్రాలసిస్ చేసిన లిక్విడ్తో కనుక దీన్ని హైడ్రాలసిస్ కనుక మనం చేసినట్లయితే మనకి ఏమి ఏర్పడుతుంది అంటే ఇక్కడ మైనస్ CO2 ఎలిమినేట్ అవుతుంది, మైనస్ C2H5OH అనేది కూడా ఇథనాల్ కూడా మనకి ఎలిమినేట్ అవ్వడం అనేది జరిగి ఫైనల్గా మనకి ఏం ఏర్పడుతుందంటే ClOH రైట్. దీన్ని ఏమన్నామంటే 7-chloro-4-hydroxy ఇక్కడ తీసుకుంటూ 1 2 3 4 5 6 4 5 6 1 2 3 4 5 6 7 8 9 10 ఇది ఆర్డర్ అంటే 7-chloro-4-hydroxyphenolene 7-chloro-4-hydroxyphenolene అనేది ఏర్పడుతుంది. దీన్ని ఫైనల్ క్లోరైడ్తో ట్రీట్ చేసిన SOCl2 సల్ఫైడ్ క్లోరైడ్తో ట్రీట్ చేసినప్పుడు మనకి ఏమి ఏర్పడుతుంది అంటే 4,7-డైక్లోరోఫినోలిన్ అనేది ఏర్పడుతుంది. 4,7-డైక్లోరోఫినోలిన్ ఇది మనం దీన్ని ప్రిపేర్ చేసేటువంటి విధానము. అంటే 4,7-డైక్లోరోఫినోలిన్ ని మనం మొదటిగా తయారు చేసాము. 4,7-డైక్లోరోఫినోలిన్ మనం తయారు చేసాం ఫస్ట్. ఓకే రైట్. నెక్స్ట్ రెండవది 4-amino-1-diethyl-iminopentate తయారు చేయడం విధానం. ప్రిపరేషన్ ఆఫ్ 4-amino-1-diethyl-aminopentate 4-amino-1-diethyl-aminopentate దీని కనుక మనం చూసుకుంటే దీన్ని ఏ విధంగా తయారు చేస్తాం మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఇథిలీన్ ఆక్సైడ్ దాన్ని ఎపాక్సైడ్స్ అన్నాం. ఇదిగో ఎపాక్సైడ్స్ అన్నా ఇథిలీన్ ఆక్సైడ్స్ అన్నా ఒకటే. ఇథిలీన్ ఆక్సైడ్స్ డైఇథైలెమిన్తో చర్య జరిపి డైఇథైలెమిన్తో చర్య జరిపి మనకి
ఇథిలిన్ ఆక్సైడ్ డైఈథైలమైన్తో చర్య జరిపి ఏర్పడినటువంటి కాంపౌండ్ ఏంటంటే 2-హైడ్రాక్సీ ట్రైఇథైల్ ఎమీన్. 2-హైడ్రాక్సీ ట్రైఇథైల్ ఎమీన్. 2-హైడ్రాక్సీ ట్రైఇథైల్ ఎమీన్ అనేది ఏర్పడుతుంది. దీన్ని థైనల్ క్లోరైడ్తో చర్య జరిపిన SOCl2తో కనుక దీన్ని చర్య జరిపించిన SOCl2తో దీన్ని కనుక మనం చర్య జరిగించినప్పుడు మనకి ఏమి ఏర్పడుతుంది అంటే 2-chloro-triethyl ఎమీన్. 2-chloro-triethyl ఎమీన్. 2-chloro మనకి ట్రైఇథైల్ ఎమీన్ అనేది ఏర్పడుతుంది. 2-chloro-triethyl ఎమీన్ అనేది ఏర్పడడం. దీన్ని సోడియం ఇథాక్సైడ్ సమక్షంలో ఇథైల్ ఎసిటోఎస్టేట్తో చర్య జరిపించినప్పుడు దీన్ని ఏం చేస్తామంట? సోడియం ఇథాక్సైడ్ సమక్షంలో సోడియం ఇథాక్సైడ్ ఎసిటో సోడియం ఇథాక్సైడ్ సమక్షంలో దీన్ని సోడియం ఇథాక్సైడ్ సమక్షంలో ఇథైల్ ఎసిటోఎస్టేట్తో కనుక మనం చర్య కనుక జరిగించినప్పుడు మనకి ఏర్పడినటువంటి ఉత్పన్న పదార్థాన్ని క్షార సమక్షంలో జల విశ్లేషణ చేయగా క్షార సమక్షంలో జల విశ్లేషణ చేసినప్పుడు మనకి ఇలా ఈఏతో అంటే ఇథైల్ ఎసిటోఎస్టేట్తో కనుక చర్య జరిగించినప్పుడు మనకి ఏర్పడేటువంటి ప్రొడక్ట్ ఏంటో చూస్తే CH3CO C2H5 C2H5 CH2 and C2H5 of twice. దీనిని ఏం చేస్తామంటే క్షార సమక్షంలో దీన్ని బేస్ ప్రజెన్స్ ఆఫ్ బేస్ అంటే దీన్ని క్షార సమక్షంలో కనుక జల విశ్లేషణ చేసినప్పుడు మనకి ఏమి ఏర్పడుతుంది అంటే 1-ఎసిటైల్ 3-డైఇథైల్ ఎమినోప్రోపేన్ 1-ఎసిటైల్ 3-డైఇథైల్ ఎమినోప్రోపేన్ అనేది ఏర్పడును. క్షార సమక్షంలో జల విశ్లేషణ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమి ఏర్పడుతుంది అంటే 1-ఎసిటైల్ దీని నుంచి ఇలా తీసుకుంటే CH3CO CH2 and C2H5 of twice. దీన్ని ఏమన్నారంటే 1-ఎసిటైల్ ఇదనమాట. 1-ఎసిటైల్ 3-డైఇథైల్ ఎమినోప్రోపేన్ 3-డైఇథైల్ ఎమినోప్రోపేన్ అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది. దీని రెనికల్ సహాయంతో రిడక్షన్ కనుక చేసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే రిడక్షన్ కనుక చేసి రైట్ ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి ఏర్పడినటువంటి ఇక్కడ ఈ 1-ఎసిటైల్ 3-డైఇథైల్ ఎమినోప్రోపేన్ వచ్చిన తర్వాత దీన్ని రెనికల్ సహాయంతో క్షయకరణం జరిపినప్పుడు లభ్యమైనటువంటి హైడ్రాక్సీ సమ్మేళనాన్ని మనం ఆక్సిమేషన్ చేసిన మనకి ఇక్కడ OH సమూహం అనేది తొలగించబడి NH2 సమూహము ప్రవేశపెట్టబడుతుంది. ఆక్సిమేషన్ అంటే ఎలిమినేషన్ ఆఫ్ OH అండ్ ఎడిషన్ ఆఫ్ NH2
ఫంక్షనల్ గ్రూప్ అనమాట. అంటే OH అనేది తొలగించబడి NH2 అనేది యాడ్ అవడం అనేది జరుగుతుంది ఈ ఆక్సిమేషన్లో. మనకి ఏర్పడే చివరిగా మనకి 4 ఎమినో డైఇథైల్ ఎమైనో పెంటేన్ అనేది ఏర్పడుతుంది. 4 ఎమినో డైమిథైల్ ఎమైనో పెంటేన్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే రిడక్షన్ చేస్తాం, తర్వాత ఆక్సిమేషన్ కూడా మనం చేస్తాం. ఆక్సిమేషన్ అంటే ఎలిమినేషన్ ఆఫ్ OH అండ్ ఎడిషన్ ఆఫ్ NH2. ఎలిమినేషన్ ఆఫ్ OH, ఎడిషన్ ఆఫ్ NH2. అప్పుడు ఏమవుతుందంటే ప్రొడక్ట్ చూడండి, CH3 CH NH2 CH2 of twice H2 of thrice and C2 H5 of twice, right? దీన్ని ఏమన్నారంటే 4 ఎమైనో 4 ఎమైనో డైఇథైల్ ఎమినో పెంటేన్. 4 ఎమైనో డైఇథైల్ ఎమినో పెంటేన్. 4 ఎమైనో 4 ఎమైనో 1 డైఇథైల్ ఎమినో పెంటేన్. ఇది 1 డైఇథైల్ 1 డైఇథైల్ 4 ఎమినో 1 డైఇథైల్ ఎమినో పెంటేన్. అంటే ఈ విధంగా మనకి 4 ఎమినో 1 డైఇథైల్ పెంటేన్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేయడం అనేది మనకి జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ 2 ప్రిపరేషన్ మనం చూడడం అనేది జరిగింది. ఏమి ప్రిపేర్ చేసాం మనం? మొదటిగా ప్రిపేర్ చేసింది ఏమిటది? 4,7 డైక్లోరోఫినోలిన్. 4,7 డైక్లోరోఫినోలిన్ మరియు 4 ఎమినో 1 డైఇథైల్ ఎమినో పెంటేన్. 4 ఎమినో 1 డైఇథైల్ ఎమినో పెంటేన్. ఈ రెండింటిని మనం ప్రిపేర్ చేసాం కాబట్టి చివరిగా ఏం చేస్తాము అంటే 1,4 డైక్లోరోఫినోలిన్ను 4 ఎమైనో 1 డైఇథైల్ ఎమినో పెంటేన్తో చర్య జరిపించిన క్లోరోక్విన్ మూల పదార్థము లభ్యమవుతుంది. ఈ రెండింటినీ కనుక ఒకదానితో చర్య జరిగించినప్పుడు క్లోరోక్విన్ అనేటువంటి మూల పదార్థము మనకి లభ్యమవడం అనేది జరుగుతుంది. ఇలా ఏర్పడినటువంటి ఈ మూల పదార్థాన్ని వేడి చేయబడినటువంటి క్లోరోక్విన్ మూల పదార్థం గల ఇథనాల్ ద్రావణానికి గాఢ పాస్పారిక్ ఆమ్లాన్ని కలిపినప్పుడు క్లోరోక్విన్ ఫాస్ఫేట్ అనేది ఏర్పడుతుంది. క్లోరోక్విన్ ఫాస్ఫేట్ అనేది ఇక్కడ మనకి ఏర్పడడం జరుగుతుంది. ఇది కనుక మనం ఒకసారి చూస్తే 2 ప్రోడక్ట్స్ అనేవి మనం ప్రిపేర్ చేయడం జరిగింది. మొదటిది ఏమిటి? 4,7 డైక్లోరోఫినోలిన్. డైక్లోరోక్విన్ ప్లస్ 4 ఎమినో 1 డైఇథైల్ 4 ఎమినో 1 డైఇథైల్ ఎమైనో పెంటేన్. ఇవి మనం ప్రిపేర్ చేసినటువంటి 2 మూల పదార్థాలు. స్ట్రక్చర్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆ 2 స్ట్రక్చర్లు మనం తీసుకుంటే
Cl యొక్క Cl రైట్. దీని ఏమన్నా 4,7 డైక్లోరోక్విన్ అని పిలిచాం. దీనికి ఏం తీసుకోవాలి? రెండోసారి ప్రిపేర్ చేసినటువంటి మనం ప్రొడక్ట్ తీసుకోవాలి. అదే ఏమిటంటే H2 and CH3 CH2 of MC2 H5 of 5 right. తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ HCl అనేది రిమూవ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి H ఇక్కడ ఉన్నటువంటి Cl అనేది రిమూవ్ అయ్యి ప్రొడక్ట్ ఎలా వస్తుంది అంటే Cl NH NH CH CH3 CH2 of 5 and C2H5 of 5 right. ఈ విధంగా క్లోరోక్విన్ ముడి పదార్థం అనేది మనకి ఏర్పడడం జరుగుతుంది. దీనికి ఇథనాల్ ద్రావణానికి మనం ఈ క్లోరోక్విన్ మూల పదార్థం కలిగి ఉన్నటువంటి ఇథనాల్ ద్రావణానికి మనం ఏం తీసుకోవాలంటే ఫాస్ఫారిక్ ఆమ్లాన్ని కలిపినప్పుడు మనకి క్లోరోక్విన్ ఫాస్ఫేట్ అనేది ఏర్పడుతున్నది. క్లోరోక్విన్ ఫాస్ఫేట్ అనేది మనకు ఏర్పడుతూ ఉన్నది. రైట్. ఇది ఏమిటంటే మొదటి స్టెప్లో ఏర్పడినటువంటి క్లోరోక్విన్ యొక్క మూల పదార్థము. ఇది క్లోరోక్విన్ యొక్క మూల పదార్థము. ఓకే రైట్. నెక్స్ట్ ఈ క్లోరోక్విన్ యొక్క మూల పదార్థానికి ఫాస్ఫారిక్ ఆమ్లాన్ని కనుక మనం కలిపినట్లయితే క్లోరోక్విన్ యొక్క మూల పదార్థానికి ఫాస్ఫారిక్ ఆమ్లాన్ని యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. Cl NH CH CH3 CH2 of plus and C2 H5 of plus right. క్లోరోక్విన్ యొక్క మూల పదార్థము. దాన్ని తీసుకుని దానికి ఫాస్ఫారిక్ ఆమ్లాన్ని యాడ్ చేస్తే ఫాస్ఫారిక్ ఆమ్లాన్ని కలిపినప్పుడు మనకి ఏమి ఏర్పడుతుందంటే క్లోరోక్విన్ ఫాస్ఫేట్ అనేవి ఏర్పడతాయి. వీటి నుండి మనకి ఈ రెండింటి నుండి మనకి ఏమి ఏర్పడుతుందంటే క్లోరోక్విన్ ఫాస్ఫేట్. అది ఎలా ఉంటుందంటే స్ట్రక్చర్ చూడండి. Cl NH2 plus CH3 CH2 plus NH plus NH2 plus NH plus C2 H5 of 5 right. దీనినే క్లోరోక్విన్ ఫాస్ఫేట్. దీని ఏమన్నారంటే క్లోరోక్విన్ ఫాస్ఫేట్. దీన్ని ఏమన్నా క్లోరోక్విన్ ఫాస్ఫేట్ అని మనం పిలుస్తాం. ఈ విధంగా మనకి 4,7 డైక్లోరోక్వినోలిన్ ప్లస్
4 ఎమినో 1 డైఎథైల్ ఎమినో పెంటేన్ రెండు కూడా ఒకదానికి కూడా చర్య జరిగి మనకి క్లోరోక్విన్ మూల పదార్థం అనేది ఏర్పడుతుంది. దాని ఫాస్ఫరిక్ ఆమ్లాన్ని కలిపిన దానికి మనకి క్లోరోక్విన్ ఫాస్ఫేట్లు అనేవి ఏర్పడతాయి. ఈ విధంగా మనం క్లోరోక్విన్ యొక్క సంశ్లేషణను మనం ఈ విధంగా చూస్తాం, ఈ విధంగా నేర్చుకుంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ లివోడోపా. సింథసిస్ ఆఫ్ లివోడోపా. సింథసిస్ ఆఫ్ లివోడోపా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే 4-మిథైల్ కెటకాల్ తీసుకుని దాన్ని ఏం చేస్తామంటే ఎసిటోన్తో చర్య జరిపినప్పుడు 4-మిథైల్ కెటకాల్ తీసుకుని దాన్ని ఎసిటోన్తో కనుక మనం చర్య జరిపినప్పుడు లభ్యమైనటువంటి కీటాలను అంటే మనకి మొదటిగా ఏం తీసుకుంటామంటే 4-మిథైల్ కెటకాల్ తీసుకుని 4-మిథైల్ కెటకాల్ రియాక్ట్ విత్ ఎసిటోన్. 4-మిథైల్ కెటకాల్ ఎసిటోన్తో చర్య జరిపి మనకి ఏమి ఏర్పడుతుంది అంటే కీటాలను ఏర్పరచును. ఏమి ఏర్పడుతుంది? కీటాల్. ఇవి కీటాల్స్ ఏర్పరిస్తే మనకి ఇక్కడ కీటాల్స్ అనేవి ఎన్-బ్రోమో సెక్షనమైడ్తో ప్రతిక్షేపణ చర్య గావించి ఇవి NBS ఎన్-బ్రోమో సెక్షనమైడ్తో మనకి చర్య గావించినప్పుడు బెంజైల్ బ్రోమో ఉత్పన్నము ఏర్పడును. బెంజైల్ బ్రోమో ఉత్పన్నము. బెంజైల్ బ్రోమో కాంపౌండ్. బెంజైల్ బ్రోమో ఉత్పన్నం అనేది మనకి ఏర్పడుతున్నది. దీనిని టెట్రాహైడ్రోఫ్లోరాన్ ద్రావణిలో దీన్ని THF ద్రావణిలో మనం సోడియం హైడ్రాక్సైడ్ సమక్షంలో మిథైల్ సల్ఫాక్సీ డైమిథైల్ డయో ఈథర్తో కలిపినప్పుడు ఏమిటది? మిథైల్ సల్ఫాక్సీ డైమిథైల్ థయోఎథర్కు మిథైల్ సల్ఫాక్సీ డైమిథైల్ థయోఎథర్ కలిపినప్పుడు రైట్ ఇక్కడ చూడండి టెట్రాహైడ్రోఫ్లోరాన్ నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ మిథైల్ మిథైల్ సల్ఫాక్సీ డైమిథైల్ థయోఎథర్ కలిపినప్పుడు ఏర్పడినటువంటి ఉత్పన్నాన్ని ఈ రెండింటికి కలిపినప్పుడు ఏర్పడినటువంటి ఉత్పన్నాన్ని మనం ఏం చేస్తామంటే ఆమ్ల సమక్షంలో జల విశ్లేషణ చేస్తే మనకి ఆల్డిహైడ్స్ అనేవి ఏర్పడతాయి. దీన్ని ఆమ్ల సమక్షంలో జల విశ్లేషణ చేస్తే మనకి చేసిన ఆల్డిహైడ్స్ అనేవి ఏర్పడతాయి. ఆల్డిహైడ్స్ అనేవి ఏర్పడితే దీన్ని ఏం చేస్తామంటే అమోనియా మరియు హైడ్రోజన్ సైనైడ్ను కలపగా దీనికి వచ్చిన దానికి అమోనియా మరియు హైడ్రోజన్ సైనైడ్ను కలుపగా మనకి నైట్రైల్ సమ్మేళనము ఏర్పడుతుంది. ఏమి ఏర్పడుతుంది? నైట్రైల్ కాంపౌండ్ అనేది
ఇక్కడ మనకి ఏర్పడడం జరుగుతుంది. అమోనియా మరియు హెచ్సిఎల్తో కనుక మనం చర్య జరిగించినప్పుడు నైట్రైల్ కాంపౌండ్ అనేది ఏర్పడుతుంది. అయితే దీనిని 6N హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో జల విశ్లేషణ చేసిన దీనిని 6N హైడ్రోక్లోరిక్ ఆమ్లము అంటే 6 నార్మల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో దీని కనుక మనం జల విశ్లేషణ కనుక చేసినప్పుడు 6 నార్మల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో జల విశ్లేషణ కనుక మనం చేసినప్పుడు 3,4 డైహైడ్రాక్సీ ఫినైల్ ఎలనిన్ ఏర్పడును. 3,4 డైహైడ్రాక్సీ ఫినైల్ ఎలనిన్ అనేది ఏర్పడుతుంది. 3,4 డైహైడ్రాక్సీ ఫినైల్ ఎలనిన్ 3,4 డైహైడ్రాక్సీ ఫినైల్ ఎలనిన్ అనేది ఏర్పడుతున్నది. 3,4 డైహైడ్రాక్సీ ఫినైల్ ఎలనిన్ అనేది ఏర్పడుతుంది. ఇది ఎలా లభిస్తుందంటే రెస్మిక్ మిశ్రమంగా లభిస్తుంది. రెస్మిక్ మిక్చర్గా ఇది లభించడం జరుగుతుంది. ఈ మిశ్రమాన్ని మిథైల్ బెంజైల్ ఎమీన్ ఉపయోగించి దీన్ని మిథైల్ బెంజైల్ ఎమీన్ ఉపయోగించి మనం పృథక్కరణ గావించిన మిథైల్ బెంజైల్ని ఉపయోగించి రెజల్యూషన్ చేసిన ఏం చేస్తాం రెజల్యూషన్ మిథైల్ బెంజైల్ ఎమీన్ ఉపయోగించి రెజల్యూషన్ చేసిన ఎల్-డోపా ఏర్పడుతుంది. లివోడోపా ఎల్-డోపా అంటే లివోడోపా అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా మనం లివోడోపా ప్రిపరేషన్ మనం చూస్తాం. దీని యొక్క మెకానిజం రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.